చేద్దామా? స్టార్ట్ చేయండి అక్క. ఏం జరుగుతుంది, లైఫ్ ఎలా వెళ్తుంది? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు, ఎలా అవుతున్నాయి వీడియోస్ అన్ని? ఛానల్ పెట్టినక్క పర్లేదు, రీచ్ అయితే ఉంది కానీ వ్యూస్ వెళ్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబర్స్ అయితే లేట్ అవుతారు. ఓకే, వ్యూస్ అయితే బాగానే ఉంది. అంటే అది నా తప్పు. నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన కదక్క, ఫస్ట్ ఆ, ఇంటర్వ్యూలు ఇవ్వటం వల్ల అది ఏమైతుందంటే సర్చింగ్ లో ఇంటర్వ్యూలు వస్తున్నాయి, మన ఛానల్ వెనకపోయింది. నీ ఇంటర్వ్యూలే హైలైట్ కదా, మొత్తం బూతులు మొత్తం వేరే ఉన్నాయి కదా. బూతులు అంటే ఇక అట్లా పోయిందక్క లైఫ్, ఇంకేం చేస్తాం అంతే. సో సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు, వస్తురు కానీ లేట్ పడుతుంది అక్క. అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా అర్థం కాదు కదా, ఇది నేను పెట్టుకుందేమో రేణుగోనే కుల్లా కుల్లా, అవును, మిగతా అట్లా రేణుగోనని సర్చింగ్ చేస్తారు కానీ రేణుగోనే కుల్లా కుల్లా అని కొడితేనే నా ఛానల్ వస్తుంది. అవును. ఇన్స్టాగ్రామ్ కూడా రేణుగోనే కుల్లా కుల్లానే కదా, కుల్లా కుల్లా ఏదైనా సరే ఓపెన్ గా కుల్లా కుల్లా మాట్లాడతాం. ఈ ఇంటర్వ్యూలో కూడా అట్లనే మాట్లాడతావు. అట్లనే మాట్లాడతా అక్క. మీరు ఏ క్వశ్చన్స్ అన్న అడగండి, నేను చెప్తా. ఓకే, సో ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. చెప్పండి అక్క. కుమార్ గౌడ్ కి నీకు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు ఈ గౌడ్ గోల ఎలా స్టార్ట్ అయింది? అంటే కులం గురించి ఎందుకు స్టార్ట్ అయింది ఇద్దరికి? కుమార్ గౌడ్ అని ఆయననే పెట్టుకున్నాడు అక్క. కుమార్ గౌడ్ అని నేను చెప్పి పెట్టినది అయితే కాదు, అది కుమార్ గౌడ్ అని ఆయననే పెట్టుకున్నాడు. అయితే అదేమైందంటే నా 20 వీడియోలు కొట్టిండు. ఒక ఛానల్ అతను నాకు కాల్ చేసి నాకు సపోర్ట్ చెయ్యి అని అంటే నేనేం చేసిన, ఒక 10 సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆయన చిన్న ఛానల్, నాకు 10 సార్లు రిక్వెస్ట్ చేసుకుంటే నేనేం చేసినాక ఆయనకి మన చింటూ మోడల్ తోటి మాట్లాడాలి అని అంటే నేను మాట్లాడి ఆయనకి సపోర్ట్ చేసిన. ఆయనకు అటు రూపాయి తీసుకోలే, ఏం తీసుకోలే, నా ఇంట్లోండే నేను మాట్లాడినా, ఓకే ఇచ్చిన ఆయనకి వీడియో. అది వైరల్ అయింది. నీకు చింటూ మోడల్ పెళ్లి చేస్తా, కుమార్ గౌడ్ వాడు గరీబోడు, నువ్వు గరీబ్ దానివి, మీకు నేను డబ్బులు ఇచ్చి పెళ్లి చేస్తా, లేకపోతే మీకు నేను చూసుకుంటా, ఇద్దరికి సెట్ అవుతుంది, ఇద్దరికి ఎందాక అవన్నీ నాకు అర్థం. ఆ వీడియోతో నేనేం చేసిన, పలానా ఇంటర్వ్యూకి ఎక్కడో ఒక ఇంటర్వ్యూకి అయితే పోయిందనమాట ఈ కుమార్ గౌడ్ అనేటైనా. ఆయన అప్పుడు ఏం చేసిన, మన ఒక అమ్మాయి మనకి యాంకర్ తెలిసిన ఆముండి ఏం చేసిందంటే కాల్ చేసింది. చేస్తే నేను మాట్లాడినప్పుడు నేను ఏమని చెప్పిన, మీరు తక్కువ చేయండి, బూతులు చాలా మాట్లాడుతూ, గీ బూతులు అయితే మాట్లాడద్దు, మంచిగా చేసుకోండి అని చెప్తే వినకుండా బూతులు మాట్లాడే నువ్వే బూతులు చేయకండి అని చెప్పినావు. వన్ వయసు అక్క, ఓకే, వన్ వయసుకి నేను ఎక్స్పెక్ట్ ఇచ్చిన. బూతులు మాట్లాడద్దంటే చిత్తకార్తె కుక్కవి, నీ జాతి ఏంది, నీ నీతేంది, ఇట్లా మాట్లాడమంటారా? వన్ వయసు ఏంది? ఇవాళ రేపు కాటికి పోతాడాడు, ఊరికి దూరం అవుతుండు, కాటికి దగ్గర అవుతుండు, ఈ మాటలు మాట్లాడకూడదు కదా. అట్లయితే మరి నువ్వు కూడా మాట్లాడకూడదు కదా. నేను మాట్లాడకూడదు అంటే నీ వయసు ఏంది, ఇప్పుడు నీ లైఫ్ ఏంది, నువ్వు ఎంత ఏజ్ ఉన్నావు, ఇంత చిన్న ఏజ్ కి నువ్వు కూడా, వాళ్ళు కూడా అట్లనే మాట్లాడతారు కదా. ఇప్పుడు జనాల్లో నిన్ను చూసేటోళ్ళు కూడా నీ ఏజ్ ఏంది, అరే ఈ పిల్ల ఏజ్ ఎంత, ఈ పిల్ల లెక్క ఎంత అని వాళ్ళు కూడా మాట్లాడతారు. నువ్వు మాట్లాడే బూతులు కంపేర్ చేస్తే వేరే వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి కదా. మరి అంటే నేను అనేది ఏంటంటే అక్క, ఇప్పుడు నీ జోలికి వచ్చి నేను తన్నించుకునేది వేరు, నీ జోలికి నేను రాలే, నువ్వు నా జోలికి వచ్చినావు. నీకు 10K ఉన్నప్పటికెళ్ళి నన్ను నా వీడియోలు ఎవరు కొట్టమన్నారో నాకు తెలీదు, 20 వీడియోలు కొట్టిండు అక్క. 20 వీడియోలకి నేను ఏమని చెప్పిన అంటే, నువ్వు తగ్గి, బూతులు తగ్గి, నీ కులం ఏంటి, నీ జాతి ఏంది. నేను హైడ్రా మీద వీడియో తీస్తే హైడ్రా మీద ట్రోల్ కొట్టమనేవాడు చెప్పిండు అక్క. వాడికి కుమార్ గౌడ్ అని తిట్టినా నేను. గౌడ్ అని తిట్టద్దంట, కుమార్ అని తిట్టాలంట. ఎందుకు తిట్టాలి నేను? నువ్వు ఇప్పుడు నేను ఉన్నా, రేణు అంటే ఎవరికి అర్థం కాదు, రేణు గోన్ అంటేనే అర్థమవుతుంది. కుమార్ గౌడ్ అని నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను తిట్టినా. పర్టికులర్ కుమార్ గౌడ్ అని తిట్టినావా, గౌడ్ అని తిట్టినావా? కుమార్ గౌడ్. ఓకే, సో దానికి గొడవలు అయినాయి. అంటే ఇప్పుడు మన వ్యవస్థలు ఎట్లా తయారైనాయి అంటే, తెలంగాణ ఆంధ్రాలో కులాలు ఎక్కువనా, లేకపోతే ప్రేమలు ఎక్కువనా, అనుబంధాలు ఎక్కువనా, లేకపోతే హెల్పింగ్ నేచర్ ఎక్కువనా అంటే కులాలే ఎక్కువ అనే కాడికి ఉంది. కులమే తర్వాత అవన్నీ అట్లా తయారయ్యారు కాబట్టి. కానీ చాలా మంది కులాల గురించి అంటే రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు రేణుగోనే రియాక్ట్ అయితలేదు? ఎవరన్నా నా దాకా కొంతమంది, ఇప్పుడు నువ్వు చేసినావు, నీ దాంట్లోనే కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి నార్మల్ గా, అంటే ఒక్కొక్క వీడియో రియాక్ట్ అయినావు కాదనట్లే. కానీ బయట చాలా మంది జై భీమ్ అనుకుంటూ, అంబేద్కర్ ని మేము ఫాలో అవుతున్నాం అనుకుంటూ, దళిత వర్గాలు అనుకుంటూ చాలా మంది జనాలని రెచ్చగొడుతున్నారు. మరి వాళ్ళ గురించి నువ్వెందుకు వీడియో చేస్తలేవు? వాళ్ళకు కూడా చెప్పిన, మీరు దళితులని మీరు చెప్పుకో అవసరం లేదు, మీకు ఎంత టాలెంట్ ఉందో చూపించుకోండి, మీకు ఎవరన్నా అన్నారనుకో ఆ పాయింట్ మీదనే మాట్లాడండి అని చెప్పిన. నేను మొన్న వేరే ఒక ఇంటర్వ్యూ జరిగి ఉండే, ఆ ఇంటర్వ్యూకి నేను ఒక అమ్మాయిని పంపించినప్పుడు ఆ ఇంటర్వ్యూలో
ఆ అమ్మాయి మాట్లాడిన సిక్ అవ్వలే, ఏమైందో నాకైతే తెలీదు, సెట్ అవ్వలేదా ఎట్లయిందా అది పక్కన పెట్టేస్తే, ఆ అమ్మాయి వీడియోకి ఏమని పెట్టిరంటే మాలా మాదిగలు ఇట్లా డబ్బులు ఇస్తే పండుతారని చెప్పి ఒకటి రాసి పెట్టిండు. దాని మీద కూడా మాట్లాడిన. ఇప్పుడు మాలా మాదిగలే పడుకుంటే ఇంత ఇంత జనాభా పెరగదు కదా అక్క సొసైటీలో. చూసిన కొన్ని పిల్లల్ని అంటారంటే ఇంత సొసైటీ ఎట్లా వస్తుంది? ఈ ప్రపంచంలో భూములు కూడా సరిపోనంత పిల్లలు, ఇంత జనాభా పెరుగుతుంది. అలాంటప్పుడు మాలా మాదిగ వల్ల రాలేదక్క, అందరి వల్ల వచ్చింది. కానీ ఆ కామెంట్ అయితే తప్పే. ఇప్పుడు అమ్మాయికి రాసి పెట్టారు, ఒక ఆడ కూతురు, రేపు పొద్దున పెళ్లి కావాల్సిన పిల్ల కదా. ఇప్పుడు అమ్మాయి ఏం మాట్లాడిందని పక్కన పెడదాం మనం. మీరు మాట్లాడినట్టయితే మాట్లాడలేదు కదా రాంగ్ గా. అది జనాలు ఏంటంటే అర్థం చేసుకోకపోవడం వాళ్ళ పెద్ద తప్పు. ఓకే, సో వీటన్నింటి మీద నువ్వు రియాక్ట్ అవుతున్నావు. అయితే కానీ నీ సైడ్ నుండి కూడా అంటే రియాక్ట్ అయ్యేదానికి కూడా ఒక విధానం ఉంటది కదా. దేనికక్క? ఏదైనా సరే ఇప్పుడు రేణు కుల్లా మాట్లాడుతుంది, కుల్లా ఇప్పుడు అవతలోడు బూతులు మాట్లాడినప్పుడు నీకు ఎంత కోపం వస్తుందో నువ్వు మాట్లాడినప్పుడు కూడా అవతలోడికి అంతే కోపం వస్తుంది కదా. అదే చిన్న లాజిక్ మర్చిపోతురు. ఆడు కుమార్ గౌడ్ గా నా వీడియోలు కొట్టిండు కాబట్టి నేను వాడి మీద మాట్లాడిన. ఓకే, ఏ రోజు కూడా కుమార్ గౌడ్ గాని నేను టార్గెట్ చేసుకొని నేను ఫేమ్ అవ్వలే. ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది, నేనెందుకు అవుతా వాడిని? వాడు ఎక్కడో 10K ఉన్నాడు, నాయి కొట్టి ఫేమ్ అయిందక్క. వాడిని తీసుకుపోయి నేనెందుకు ఫేమ్ చేసుకుంటా? ఓకే, వాడు ఏమంటాడు అదంతా పక్కన పెడితే, కాల్ చేసిన వాళ్ళు రిక్వెస్టింగ్ అక్క ఏమనాలి, మా గౌడ్ సంఘాల్లో ప్రాబ్లం అవుతుంది అట్లా మాట్లాడాలి. అట్లా కాకుండా ఏమన్నా ఏం ప్రాబ్లం అవుతుంది గౌడ్ సంఘాలల్లో? మేము గౌడ్స్ మాకు ప్రాబ్లం అవుతుంది అనుకోకుండా వీళ్ళు ఏమంటారు అంటే ఫోన్ చేసి, నేను పోలీసునంటే నువ్వు పోలీసువా, నువ్వు నన్ను భయపెడతావా? నేను ఆడపిల్లనా, నువ్వు నన్ను భయపెడతావా? అంటే నేను ఆడ కూతుర్ని కాబట్టి నీకు అంత తక్కువ కనిపిస్తున్నా. నువ్వు వీడియోలు తీసుకునే దానివి, వీడియోలు తీసుకొని బతకాలే, మా జోలికి ఎందుకు వస్తున్నావు? ఇవేం మాటలక్క? ఇప్పుడు వాళ్ళంటూ సినిమా చూడకపోతే సినిమా తీయరు కదా, బంద్ చేస్తారు కదా. న్యూస్ వినకపోతే న్యూస్ చెప్పరు కదా యాంకర్స్ ఉండి. అవును, ఇప్పుడు మీరు ఆడ కూర్చున్నారక్క, మీకు తక్కువే నాకు తక్కువే వాడు అన్నమాట. వీడియోలు చేసుకొని బతికేటోళ్ళు ఏందక్క? ఆ మాట మాట్లాడొద్దు. వీడియోలు చేసుకొని బతికేటోళ్ళు వీడియోలు చేసుకొని బతకాలి. ఓకే, కుమార్ గౌడ్ గాడు ఎందుకు చేస్తుండు మరి? ఆ మాట వాడిని ఎందుకు అడగరు? ఓకే, గౌడ్స్ అందరికి ప్రాబ్లం అయినప్పుడు గౌడ్స్ అందరి పోయి వానింటి మీద పడాలి, రేణుగోని మీద కాదు పడాల్సింది. ఓకే, ఎందుకంటే వాడు మీ గౌడ్ సంఘాల కుమార్ గౌడ్ అని మీ కులం పేరు పెట్టుకొని వాడు తప్పు వీడియోలు చేస్తుండు. నేను చేస్తలేను కదా. అవును, నా 20 వీడియోలు వాడి అకౌంట్ లో ఉన్నాయి అక్క. డిలీట్ చేసిండు ఈ మధ్య. మళ్ళీ భయపడి ఉంటాడు నీకు, పక్క భయపడ్డాడు. ఓకే, కాలు పట్టుకుంటే గడ్డం పట్టుకుంటే డిలీట్ చేయమన్నాడు. మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు, నువ్వు వాయిస్ రికార్డులు కూడా పెట్టినావు కదా, మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు కుమార్ గౌడ్ సారీ చెప్పినా నువ్వు పబ్లిక్ చేయొద్దు. నేను చేస్తా, నేను పబ్లిక్ మనిషిని, పబ్లిక్కే చేస్తా. నేను పబ్లిక్ లో వీడియోలు తెస్తా. పబ్లిక్ లో 20 వీడియోలు పెట్టినప్పుడు మళ్ళీ పబ్లిక్ లో నువ్వు చెయ్యొద్దు అనడం ఏంది? ఇప్పుడు సారీ చెప్పిన వీడియో అంట నేను మళ్ళీ పబ్లిక్ చేయొద్దంట. ఎందుకు చేయకుండా ఉంటాక? నేను ఎందుకు చేయవు? చేస్తా కదా. ఇప్పుడు నేను పబ్లిక్ మనిషిని, నెక్స్ట్ ఏం జరిగిందని నాకు ఉంటారు కదా నన్ను అడిగేటోళ్ళు, నా వీడియోలు చూసేటోళ్ళు ఉంటారు, నన్ను ఎంతో మంది చూస్తారు. వాడు ఆ కుమార్ గౌడ్ అనేటోడు ఈ గల్లీలోకి వెళ్ళి బయట గల్లీలోకి పోతే గుర్తుపట్టారు. నన్ను తెలంగాణ ఆంధ్రాల ఏడైనా గుర్తుపడతారు. బూతుల అమ్మాయి అని కాదు, నీ మాటలు మంచిగా ఉంటాయి. నాకు ఆడపిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు నా వీడియోస్ కి. చెప్తారు అక్క నువ్వు మంచిగా చేస్తావు అని. అలాంటప్పుడు నాకెంత ఉంటది కదా యాటిట్యూడ్ అనేది, ఎవరికైనా ఉంటుంది. ఆ వీడియో కూడా వేసినావా? ఏమన్నారు తర్వాత? ఏమని అన్నారా? ఎవరు? వీళ్ళు కుమార్ గౌడ్ వాళ్ళు. కుమార్ గౌడ్ గాడు ఏమనట్లే. ఏమంటుండంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఫోన్ చేసిరో వాళ్ళు ఏమంటుర్రంటే మా గౌడ్ సంఘాల నుండి ప్రాబ్లం అవుతుంది. అసలు వీడియోలకి ఈ గౌడ్ సంఘాలకి ప్రాబ్లం ఏంది? ఇప్పుడు రేణుగోనే వీడియోలు చేసుకునే ఒక అమ్మాయి, అది బూతులే గానీ అది ఏమన్నా గానీ ఒక వీడియోలు చేసుకుంటుంది. ఈ అమ్మాయిని యూజ్ చేసుకొని ఫేమ్ తెచ్చుకుందామని చాలా మంది ట్రై చేస్తున్నారు. చాలా మంది నిన్ను ట్రోల్స్ చేసిరు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ గా ట్రోల్స్ చేసినావు, కొన్ని నీకు నచ్చక చేసినావు. అలానే కుమార్ గౌడ్ అనే అతను ఒక ఎంటర్ అయ్యిండు, అయ్యి నీ వీడియోలకి ఆయన ట్రోల్స్ చేసిండు. 20 వీడియోలకు చేసినప్పుడు నువ్వు జస్ట్ బూతులు మాట్లాడొద్దని చెప్పినావు. ఆయన దానికి మళ్ళీ ట్రోల్స్ స్టార్ట్ చేసిండు, వార్నింగ్ కాల్స్ కూడా ఇచ్చిండు, అవి కూడా నువ్వు పెట్టినావు. సారీ చెప్పిన వీడియో పోస్ట్ చేయొద్దు అన్నాడు, బట్ నువ్వు చేసినావు. సారీ చెప్పిన వీడియో వాడు ఏమంటాడంటే సారీ చెప్పి వీడియో పెట్టలే. ఈ మధ్యలో ఎవరైతే ఎడ్డు మాట్లాడుతుండో వాడు ఏమంటుండంటే సారీ చెప్తాడు కానీ బట్ ఇది ఎక్కడ రివీల్ కావద్దు అని అవ్వచ్చు. నువ్వు వీడియో చేసుకొని బతికేదానివి,
అన్నయ్య ఓకే అవన్నీ అవ్వచ్చు, ఒక ఆడపిల్లని సింపుల్ గా తీసి పక్కన పడేసేటి వైరల్ అవ్వచ్చు, వాడు సారీ చెప్పిండు వైరల్ అవ్వద్దు. ఓకే, ఎందుకు కాదు? ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్పి చూడు, ఏజ్ ప్రాబ్లం అయినా వీడియో తీయద్దు. నువ్వు ఈ గల్లీలోకి వెళ్ళి పక్క గల్లీలో, నేను హైదరాబాద్ ఏడున్నా కూడా గుర్తుపడతారు నన్ను. అప్పుడు నాకెంత ఉంటది? నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు, అక్క నువ్వు ఎందుకు వదిలేసినావని అడుగుతారు. నేను పబ్లిక్ ఆన్సర్ ఇవ్వాలి కదా, వాడు నాకు సారీ చెప్పిన అందుకే వదిలేసిన అని. నువ్వు ఊకే వాట్సాప్ కాల్ చేసి డిలీట్ చేయండి, వాళ్ళు ఏంటారు కనుక్కోండి, నేను కాళ్ళైనా పట్టుకుంటా, గడ్డమైనా పట్టుకుంటా.